నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో ఏపీ జూనియర్ ఇంటర్ సంస్కృత్ పద్భాగ్ నుంచి సందర్భః. మొత్తం 4 లెసన్స్ నుంచి 4 సందర్భాలిస్తారు. ఇందులో ఏదో 2 సందర్భాలు రాయాలి. కాబట్టి 2 లెసన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మాయావటుః అమరవాణి ప్రశస్తి ఈ 2 లెసన్స్‌లోని సందర్భాలు కామన్‌గా ఉంటాయి. ఈ 2 లెసన్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ 2 నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సందర్భః అంటే కాంటెక్స్ట్. ఫస్ట్ నేను ఫార్మాట్ గురించి చెప్తాను. ఏ లెసన్ సందర్భమైనా సరే ఇదే ఫార్మాట్లో రాయాలి. కవి పరిచయః. ఈ కవి పరిచయలో ఇది ఏ లెసన్‌లోనిది, దీని కవి ఎవరు, ఇంకా ఇది ఏ గ్రంథంలోంచి తీసుకోబడింది రాయాలి. ఆ తర్వాత సందర్భః అంటే ఎవరు ఎవరితో చెప్తున్నారు. ఎవరైతే చెప్తున్నారో వారి పేరు ఫస్ట్ ఉండాలి. ఎవరైతే చెప్పిన మాటల్ని వింటున్నారో వారి పేరు సెకండ్ రాయాలి. భావః అంటే మీనింగ్. ఇచ్చిన క్వెషన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసిస్తే సరిపోతుంది. మాయావటుః ఇందులో మొత్తం 4 సందర్భాలున్నాయి. ఫస్ట్ 3 సందర్భాలు సేమ్. ఇందులో జటిలుడు పార్వతితో ఏం చెప్తున్నాడో దాని గురించి ఉన్నది. లాస్ట్ ఒక్కటే మారింది. ఇందులో కవి పార్వతి స్థితి గురించి చెప్తున్నారు. ఫస్ట్ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. దీని మీనింగ్ ఏంటంటే ఏదన్నా అచీవ్ చెయ్యాలి అంటే మనకి బాడీ కావాలి. బాడీ త్రూగానే మనం ఏదన్నా అచీవ్ చేయొచ్చు. కవి పరిచయః. ఇదం వాక్యం మాయావటుః ఇతి పాఠే అస్తి. కవిః కాళిదాసః. గ్రంథః కుమారసంభవం. ఈ లెసన్లో ఉన్న 4 సందర్భాలకి కవి పరిచయం ఇలాగే రాయాలి. సందర్భః ఇందులో ఎవరు ఎవరితో చెప్తున్నారో రాయాలి. జటిలః పార్వతీ ప్రతి ఏవం అవదత్. జటిలః అంటే శివుడు పార్వతితో ఇలా చెప్పారు. శివుడు పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు బాడీ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఏదన్నా ధర్మాన్ని ఆచరించేటప్పుడు దాన్ని శరీరం ద్వారానే సాధిస్తాం. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. భావఃలో క్వెషన్ని యాజ్ ఇట్ ఈస్‌గా శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని రాసేయచ్చు. నెక్స్ట్ మనీషిభిః సాప్తపదీన ముచ్యతే. 7 మాటల్లో మంచివారితో స్నేహం కలుగుతుందంట. ఇలా పండితులు చెప్తున్నారు. కవి పరిచయః. ఇదం వాక్యం మాయావటుః ఇతి పాఠే అస్తి. కవి కాళిదాసః. గ్రంథః కుమారసంభవం. సందర్భః జటిలః పార్వతీ ప్రతి ఏవం అవదత్. మంచివారితో స్నేహం 7 మాటల్లో కలుగుతుందని పండితులు చెప్పారని శివుడు పార్వతితో అన్నారు. భావః సేమ్ క్వెషన్ని ఇక్కడ రాసేయచ్చు. మనీషిభిః సాప్తపదీన ముచ్యతే. నెక్స్ట్ నా రత్నం మన్విషతి మృగ్యతే తత్. రత్నం ఎప్పుడూ కూడా రత్నం కావాలని అనుకునే వారిని వెతుక్కుంటూ వెళ్ళదు. కవి పరిచయః. ఇదం వాక్యం మాయావటుః ఇతి పాఠే అస్తి. కవి కాళిదాసః. గ్రంథః కుమారసంభవం. భావః నా రత్నం మన్విషతి మృగ్యతే తత్. క్వెషన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసేయచ్చు. క్లేశాః ఫలేన హి పునర్నవతాం విదతే. పార్వతీదేవి తపస్సు చేయటానికి చాలా కష్టపడుతుంది. తపస్సు చేసిన దానికి రిజల్ట్ ఏంటి అంటే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడిని చూడగానే తను పడ్డ బాధంతా మర్చిపోయి తనలో ఒక కొత్తదనం అన్నది వస్తుంది. కవి పరిచయః. ఇదం వాక్యం మాయావటుః ఇతి పాఠే అస్తి. కవి కాళిదాసః. గ్రంథః కుమారసంభవం. సందర్భం మారుతుంది. ఎందుకంటే ఈ వాక్యంలో కవి పార్వతీదేవి యొక్క స్థితి గురించి చెప్తున్నారు. భావః క్వెషన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసేయచ్చు. క్లేశః ఫలేన హి పునర్నవతాం విదతే. నెక్స్ట్ లెసన్ అమరవాణి ప్రశస్తిః. ఇందులో మొత్తం 4 క్వెషన్స్ ఉన్నాయి. 4 క్వెషన్స్‌కి కవి పరిచయః ఇంకా సందర్భః సేమ్. భావఃలో క్వెషన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసేస్తే సరిపోతుంది. ధరణీమమరవాణి ప్రాప్య నాకిం కరోషి. ఇక్కడ సంస్కృత భాష గురించి చెప్తున్నారు. ఈ భాష మనుషుల్ని ఆనందపరచడానికి ఇంకా భూమిని స్వర్గంగా మార్చడానికి ఈ ప్రపంచంలోకి వచ్చిందని చెప్తున్నారు. కవి పరిచయః. ఇదం వాక్యం అమరవాణి ప్రశస్తిః ఇతి పాఠే అస్తి. కవి ఈ షటకోపాచార్యః. గ్రంథః సురవాణి మణిహారః. సందర్భః కవిః సురవాణి ప్రశంసాయాన్ ఏవం అవదత్. అంటే కవి సంస్కృత భాషని పొగుడుతూ ఇలా అన్నారు. ఈ 4 క్వెషన్స్‌కి సందర్భః సేమ్ ఇలాగే రాయాలి. భావః
క్వశ్చన్ని యాజ్ టీజ్గా రాసేస్తే సరిపోతుంది. ధరణి మమరవాణి ప్రాప్య నాకిం కరోషి. నెక్స్ట్ విరాజసే అనల్పరత్నాగ్రాశ్రయ సాగరో యథా. రత్నాలతో కూడిన సముద్రం ఎలాగైతే ప్రకాశిస్తుందో మీరు కూడా ఎన్నో అందమైన అర్థాలతో ప్రకాశిస్తారు. ఇక్కడ మీరు అంటే సంస్కృత భాష గురించి చెప్తున్నారు. కవి పరిచయ సందర్భ సేమ్ రాయాలి. భావ క్వశ్చన్ని యాజ్ టీజ్గా రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ భవతి సకల భాషా జన్మదాత్రి యతస్త్వం. అన్ని భాషలకి తల్లి మీరే. కవి పరిచయ సందర్భ సేమ్ రాయాలి. భావ క్వశ్చన్ని యాజ్ టీజ్గా రాయాలి. నెక్స్ట్ జగతి విబుధవాణి త్వత్సం కస్తిమాన్య. భూమిపైన మీ అంత గౌరవనీయులు ఎవరూ లేరు. కవి పరిచయ సందర్భ సేమ్ రాయాలి. ఇంకా భావ క్వశ్చన్ని యాజ్ టీజ్గా రాయాలి. పద్బాకి సంబంధించిన సందర్భాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.